వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్.com. మే 8, 2020 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యాంశాలని కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏ టాపిక్స్ మనకు ఇంపార్టెంట్ అన్న వాటిని మనం చర్చిద్దాం. అందులో మొట్టమొదటగా ఈ యొక్క రీజనల్ అనేదాన్ని చూద్దాం. ఈ ప్రాంతీయమైన అంశాలను కనుక మనం చూస్తే మొట్టమొదటగా నిన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంతవరకు కెమికల్ యాక్సిడెంట్ అనేది ఒకటి కనిపించింది. ఏంటి ఇది అని అంటే ఎల్జీ పాలిమర్స్ అని పిలువబడే ఒక ఫ్యాక్టరీలో నిన్న పేలుడు పాక్షికంగా పేలుడు సంభవించి దాని ఫలితంగా గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అధికారిక లెక్కల ప్రకారం నేటికి 11 మంది మరణించడం, 300కు పైగా క్షతగాత్రులై వివిధ ఆసుపత్రులలో వాళ్ళు దానికి సంబంధించిన మెడికేర్ తీసుకుంటున్నట్లుగా ఉంది. సో అసలు ఈ పాలిమర్స్ కంపెనీ ఏంటి, ఎల్జీ పాలిమర్స్ అన్నది కనుక మనం చూస్తే 1960వ దశకంలో ఇది హిందుస్థాన్ పాలిమర్స్ అనే పేరిట ఏర్పడిన కంపెనీ. తొలినాలలో ఈ యాజమాన్యం బ్యాటరీల తయారీ, కెమికల్ ప్రొడక్షన్ తోటి ప్రారంభమైంది. కానీ 1997కు వచ్చే వరకు ఈ కంపెనీని కొరియాకు సంబంధించిన కెమికల్ కంపెనీ ఎల్జీ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారు. సో అప్పటి నుంచి ఇది ఏమైంది, హిందుస్థాన్ పాలిమర్స్ అనేది ఎల్జీ పాలిమర్స్గా రూపాంతరం చెందింది. కారణం సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత వివిధ దేశాలకు చెందిన పెట్టుబడిదారులు, యాజమాన్యాలు వచ్చి ఇక్కడ ఉన్న కంపెనీలను టేక్ ఓవర్ చేసే భాగంలో అది కూడా జరిగింది. అయితే 1997కు ముందు అంటే 1961లో వీళ్ళు స్థాపించినప్పుడు ఇప్పుడున్న ప్రదేశం పూర్తిగా నగరానికి దూరం కాబట్టి ఆ రోజుల్లో పరిశ్రమ అక్కడ నిర్వహించడం చాలా సులభమైంది. కానీ రాను రాను పట్టణ జనాభా పెరగడం, విశాఖపట్నం కూడా దాని పరిధి విస్తృతి పెరగడం చేత ఈనాడు అది జనావాసాల మధ్యలోకి ఎంతో కొంతగా వచ్చిందనేది వాస్తవం. సో మొత్తానికి నిన్న ఉదయం 3:30 సమయంలో ఈ గ్యాస్ లీకేజీ జరగడం వల్ల ఈ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నది మనకు తెలిసింది. కానీ తక్షణమే స్పందించడం చేత కొంతవరకు మనం నష్టాన్ని తగ్గించగలిగాము అన్నది చూసాం. అయితే దీనికి సంబంధించి నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ కానీ తర్వాత స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్, స్థానికంగా ఉండే పోలీస్ మరియు వైద్య శాఖల సమన్వయంతో మ్యాక్సిమంగా దీనికి సంబంధించినంత వరకు నష్టాన్ని మాత్రం తగ్గించగలిగాం. కానీ అప్పటికే మనకు ఒక 11 మంది మరణించారన్నది తెలుస్తుంది అధికారిక లెక్కల ప్రకారం. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం కొంత కంపెన్సేషన్ ప్రకటించింది నిన్న. అందులో ఒకటి ఏంటంటే ఎవరైతే మరణించారో వారికి ₹1 కోటి అని, దాంతోపాటుగా మరణించిన వారి కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని కూడా ఆ పాలిమర్స్ కంపెనీ ఇవ్వాలని చెప్పారు. రెండవది, ఈ యొక్క వెంటిలేటర్ పైన వైద్యాన్ని పొందుతున్న వారికి ₹10 లక్షలు మరియు ఈ యొక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వీళ్ళు అంటే బేసిక్ ట్రీట్మెంట్ ఎవరైతే పొందారో వాళ్లకు ₹15,000 25,000 ఇస్తామని, ఆ చుట్టుపక్కల గ్రామాలకు 5 గ్రామాలకు సంబంధించిన ఉన్న జనాభా 15,000 అయితే ఈ 15,000 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున కూడా తక్షణ సహాయంగా అందించడం జరుగుతుంది అని చెప్పేసి నిన్న ప్రకటించడం జరిగింది. సో మరి అయితే నిన్న మొత్తం మనం ఈ యొక్క దాని కనుక చూస్తే ప్రభుత్వం తీసుకున్న చర్య అనే దాన్ని పక్కకు పెడితే అసలు ఇది ఏంటి అన్నది మనం చూస్తే పాలిస్టెరీస్ అని పిలువబడే ఒక వాయువు లీక్ అయింది. ఇది యాక్చువల్గా ద్రవ రూపంలో ఉంటుంది. 20 నుంచి 25 డిగ్రీల టెంపరేచర్ కనుక మెయింటైన్ చేయగలిగితే అది ద్రవ రూపంలో ఉండిపోతుంది. అంతకంటే టెంపరేచర్ ఎక్కువైంది అంటే మాత్రం ఇది లీక్ అవుతుంది, అంటే వాయు రూపంలోకి వస్తుంది. మనందరికీ అది తెలిసిందే. మోర్ ఫ్రీజింగ్ చేస్తే ఏదైనా సరే అది ఘనం అవుతుంది. కొద్దిగా మనం దాన్ని ఒక మోడరేట్ టెంపరేచర్లో ఉంచితే ఆ ఘనం అనేది మనకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఆ లిక్విడ్ ఫామ్ను ఇంకా టెంపరేచర్ కన్నా మనం అందిస్తే వేపర్ వాయు రూపంలోకి వస్తుంది. ఈవెన్ మీరు కుకింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినా ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. అయితే ఈ లాక్డౌన్ వల్ల గత 45 రోజులుగా దీని నిర్వహణ సరిగా ఉండకపోవచ్చు అనేది ఒక వాదన. వాస్తవంగా ఇటువంటి ఎజార్డ్స్ కంపెనీస్, ఎజార్డ్ ఇండస్ట్రీస్ అంటాం కెమికల్ది, నీకు లాక్డౌన్ ఉన్నా లేకున్నా, లాక్డౌనే కాదు ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్ ఉన్నా నీకు ప్రొడక్షన్ అనేది ఆపొచ్చు, కానీ మెయింటెనెన్స్ అనేది ఆపితే జరిగే ప్రమాదాలు ఇవి. మెయింటెనెన్స్ అనే దాన్ని మాత్రం మనం ఎప్పుడు ఆపకూడదు. దానికి ఉన్న యంత్రాలు కానీ, ఫ్రీజింగ్ లెవెల్స్ కానీ, లేకపోతే దాన్ని శుభ్రపరచడం కానీ మొదలైనవి కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. నిన్నటికి వచ్చే విషయాన్ని వరకు చూస్తే 45 రోజుల పాటు అది లాక్డౌన్ వల్ల సరిగ్గా మెయింటెనెన్స్ లేదు, లేదా అందులో ఉన్న ద్రవాన్ని మనం కెమికల్ అంటే దాని వర్క్ కోసం ఉపయోగించలే.
ఉపయోగించకపోవడం వల్ల 45 రోజులు అందులో ఉంది. 45 రోజుల పాటు ఉంటే ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలన్న కనీస బేసిక్ నాలెడ్జ్ లేని మెయింటెనెన్స్ ఉండడం వల్లనే జరిగింది. అది 45 రోజులు కనుక లేకపోయి లాక్డౌన్ ఉంటే రోజువారీగా ద్రవాన్ని వాడేవాళ్ళు వివిధ ప్రొడక్షన్స్కి. మనం ఇప్పుడు అన్నాం ఎటువంటి ప్రొడక్షన్స్ వస్తాయి దీని నుంచి అంటే డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ ప్యాకింగ్ కానీ పూర్తిగా వాసన లేని కెమికల్, అది ఒక రకంగా అది పాలిస్టరీస్ అనేది. సో దాన్ని వాడి ఉంటే ప్రాబ్లం లేదు, వాడిన సందర్భంలో ఎట్లా మెయింటైన్ చేయాలని తెలియకపోవడం వల్లనే 20 నుంచి 25 మధ్యలో మెయింటైన్ చేసినప్పుడు జరిగింది కూడా ఏమంటున్నారంటే అడుగు భాగం మాత్రమే ఇది ఫ్రీజ్ అయింది, సరిపోయింది టెంపరేచర్, పై భాగంలో ఉన్నదానికి సరిపోలేదు కాబట్టి హీట్ ఎక్కువయ్యేది వాయు రూపంలో బయటికి వచ్చింది అన్నది తెలుస్తూ ఉంది. మరి దీని ద్వారా వచ్చే నష్టాలు ఏమున్నాయి? ఇప్పుడు ఇటువంటి వాయువును పీలుస్తుంటే కెమికల్ ఎక్స్ప్లోజన్ లేదా ఈ యొక్క రసాయన విపత్తులు ఏదైనా జరిగినప్పుడు జరిగేది ప్రధానంగా ఏంటంటే ఒకటి ఇమ్మీడియట్గా మాత్రం కొన్ని మరణాలు ఉంటాయి, ప్రత్యేకించి ఇమ్మీడియట్గా శ్వాసకోశ పైన మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుంది. కానీ దీర్ఘకాలికంగా దీని ప్రభావాలు చాలా భయంకరంగా ఉంటాయి. నిన్న మనం చూస్తే కనుక అక్కడున్న అభిప్రాయం ప్రకారం మాత్రం ప్రకృతి అంటే చెట్లే పచ్చగా ఉన్నాయి, మాడిపోయాయి, జంతువులు ఎక్కడెక్కడనే మరణించాయి అంటే ఇమ్మీడియట్లీ ఇట్స్ అటాక్ ఆన్ లంగ్స్ ఒకటి జరిగింది. దీర్ఘకాలికంగా ఏముంటాయి అన్నది కనుక మనం చూస్తే భోపాల్ దుర్ఘటన ఒకటి చూస్తే కొన్ని ఇప్పటికీ ఈరోజు కూడా దాదాపు 1984లో జరిగింది. ఆ 16 + 20 36 4 దశాబ్దాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా దాని ఇంపాక్ట్ స్థానికంగా ఆ రోజు ప్రభావంలోనైనా ప్రజలపైన ఉంది, పుట్టే శిశువులపైన ఉంటుంది, రకరకాల సమస్యలు ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఇప్పుడే దాన్ని ఒక అంచనాకు మాత్రం రాలేదు. ఇక రెండవది నేను ఏం చెప్పానంటే తెలంగాణకు సంబంధించిన ఒక 3 అంశాలు ఉన్నాయి ఈరోజు. ఒకటి రిచ్ స్టేట్ అని, రెండవది కరోనా అని, మూడవది కాగజ్ నగర్ అనే దాన్ని రాశాం. ఈ రిచ్ స్టేట్ ఏంటంటే తెలంగాణ రాజకీయ నాయకత్వం, ప్రత్యేకించి అధికారిక నాయకత్వం గత 6-7 సంవత్సరాలుగా ఎక్కడ మాట్లాడినా తెలంగాణ ఈజ్ వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, నెక్స్ట్ టు గుజరాత్, సమ్ టైమ్స్ ఈవెన్ గుజరాత్ కంటే వీలే డెవలప్లో ఉన్నాం, బాగా ధనవంతమైన రాష్ట్రం అని చెప్పుకున్నారు. ఈ ధనవంతమైన రాష్ట్రాల యొక్క పరిస్థితి లాక్డౌన్ ప్రారంభమైన మొదటి వారంలోనే తేలిపోయింది. ఇప్పుడు 45 రోజులు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సరైన సహకారాన్ని మాకు అందించడం లేదు కాబట్టి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అన్నది తెలుస్తూ ఉంది అని వీళ్ళు ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా మొన్న మామూలుగా అయితే 2వ విడత లాక్డౌన్ అనేది కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు పెడితే తెలంగాణ ప్రభుత్వం మే 7 వరకు అన్నది. మే 7 తర్వాత 3వ ఫేజ్లోకి ఎంట్రీ అవ్వడానికి ముందు మే 5న జరిగిన క్యాబినెట్ మీటింగ్, దాని అనంతరం ఈ యొక్క ప్రెస్ మీట్లో చెప్తూ కేంద్ర ప్రభుత్వం మనకు ఆర్థిక సహాయాన్ని చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్తూ వీళ్ళ ఆర్థిక బాధలని కూడా చెప్పడం జరిగింది. గతం నుంచే ఈ యొక్క రాష్ట్రాలను కూడా కోరుతూ ఉన్నాయి. FRBM చట్టం, 15వ ఆర్థిక సంఘం ఈ అన్ని చూసిన తర్వాత FRBM అనేది కేవలం 3% పరిమితం అవ్వడం వల్ల మాకు రుణాలు రావడం లేదు, అంటే ఆదాయం తగ్గిపోయింది, రుణాలు కూడా లేవు, దీనివల్ల ఆర్థిక నిర్వహణ అనేది అసాధ్యమైపోయిందని చెప్పారు. దాని 5% పెంచమంటే ఈ యొక్క ఆర్థిక సంఘానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు కనుక FRBM చట్టాన్ని పెంచాలి అంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ జరగాలి, రాజ్యాంగ సవరణ అనుగుణంగా మేము ఈ యొక్క FRBM చట్టంలోని 3% పెట్టామని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. సో దాని పాసిబిలిటీ లేదన్న. రెండవది ఏంటంటే పూర్తి ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవడం వల్ల ముఖ్యంగా VAT మీద వచ్చే ఆదాయం లేదు, GST మీద వచ్చే ఆదాయం లేదు, ప్రత్యేకించి డైరెక్ట్గా వచ్చే ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ కూడా లేదు. దీంతో గత నెల రోజులుగా ఆర్థిక వ్యవస్థ అనేది ప్రత్యేకించి రిచ్ స్టేట్గా చెప్పుకుంటున్న తెలంగాణకు కూడా అదే ఉంది. కాబట్టి వేతనాలు ఇవ్వలేకపోయారు, పూర్తిగా పెన్షన్లు ఇవ్వలేకపోయారు, మిగతా కార్యక్రమాలు కూడా నిర్వహించడం భారం అయిపోయింది. కాబట్టి 3వ ఫేజ్లో మాత్రం మనకు కొంత లిబరల్ అయింది. ఒక్కరోజు అంటే తెలంగాణలో మే 7 వరకు ఉండే, ఈరోజు 8. సో మనం కనుక చూస్తే ఆ యొక్క మే 8, 9 నుంచి కనుక 8 నుంచి కనుక చూస్తే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, ఇన్కమ్ ఎంత వచ్చిందని నేను క్యాలిక్యులేషన్ చేస్తే రెవెన్యూ పరంగా ఇది రిజిస్ట్రేషన్ పరంగా కానీ లిక్కర్ మీద కానీ నేను దాదాపు 100 కోట్ల పైన ఆదాయాలు రెండింటి కలిపి వచ్చాయి. సో ఎకనామిక్ యాక్టివిటీ అనేది ట్రాక్ ఎక్కిందన్నాం. రిచ్ స్టేట్ అయినా పూర్ స్టేట్ అయినా ఏదైనా ఆర్థిక పరమైన కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటేనే అది బాగా ఉంటుంది, కానీ లేకపోతే అసాధ్యం అని చెప్పాం. కరోనా ఇందాకే చెప్పాం 3వ ఫేజ్లోకి ఎంట్రీ అయ్యాం. అంటే 3rd ఫేజ్ డిసీజ్ ఎపిడమిక్ స్ప్రెడ్ కాదు నేను చెప్పేది, లాక్డౌన్లో 3rd ఫేజ్కి ఎంట్రీ అయ్యాం.
ఈ లాక్డౌన్లో థర్డ్ ఫేజ్కి ఎంట్రీ అయినప్పుడు నిన్న ఇచ్చిన ఒక జీవోలో మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పారు, తెలంగాణలో ఎవరైనా మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్ వేస్తామని చెప్పి, ఇదన్నా ఒక భయంగా వాడతారని చెప్పాం. కాగజ్ నగర్ అనేది ఒకటి చెప్పానండి. ఏంటంటే సాధారణంగానే ఇది పాత ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అనేది కాశ్మీరం వంటిది అని చెప్తాం, దట్టమైన అడవులకు ప్రకృతికి నిలయం. అలాగే కాగజ్ నగర్ ప్రాంతం కూడా అందులో భాగంగా ఉండే ఇప్పుడు సపరేట్ డిస్ట్రిక్ట్ అనుకుందాం, సిర్పూర్ కాగజ్ నగర్ అది. సో ఇప్పుడు కాగజ్ నగర్ అడవుల్లో దాదాపు 230 రకాలకు చెందిన పక్షులు ఉన్నాయి, ఆ జాతులు అవి. ఈ 230 రకాల పక్షి జాతులు ఉంటే అందులో కొన్ని విదేశీ కూడా అప్పుడప్పుడు సీజన్ వైజ్గా వచ్చిపోతూ ఉంటే ఇప్పుడు మాత్రం ఇక్కడ 2 రకాల విదేశీ పక్షులు అలరిస్తున్నాయి. అదొకటి ఏంటంటే అమూర్ పాల్కన్, యూరోసియన్ గైనెక్ అని పిలువబడే 2 పక్షి జాతులు వచ్చి ఈ ప్రాంతం చాలా సుందరంగా సౌందర్యంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రంగురంగుల పక్షుల వల్ల అని చెప్పేసి ఒక వార్తాపత్రికలలో మనకు కనిపించింది. ఇక మనం ఒక వ్యాసాన్ని కనుక మనం చూస్తే పరిశుభ్రతే ఆయుధం అనేది కనిపించింది. అంటే కేంద్రాలు మొదటగా ఏమన్నా ఉంటే అవి చేతులే అని 170 సంవత్సరాల క్రితం హంగేరీకి చెందిన ఒక డాక్టర్ ఇగ్నీస్ సెమలవైస్ అనేట ఆయన చెప్పినప్పుడు తోటి డాక్టర్లతో పాటు హంగేరీ ప్రజలు కూడా ఆయనను చూసి అవహేళన చేశారు. చేతుల వర రావడం ఏంటంటే చేతులు లేకపోతే ఏ పని జరగదని ఆయన చెప్పిన దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఈయన అనంతరం ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ప్రత్యేకించి మైక్రోబయాలజిస్ట్ లూయి ఫాస్టర్ గారు చెప్తూ క్రిములే వ్యాధి కేంద్రకాలు అని చెప్పాడు. ఆ క్రిమి అనేది కంటికి కనిపించింది. ఈనాడున్న వైరస్ మనం చూసాం, ఇటువంటి కొన్ని లక్షలు ఉన్నాయి మనకు తెలియవు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి మనకు శరీరంలోకి ప్రవేశిస్తాయంటే చేతుల ద్వారానే. కాబట్టి అప్పటి నుంచి క్రమంగా డెవలప్డ్ కంట్రీస్లో హైజీనిక్ మాత్రం బాగా ప్రయత్నం చేశారు ఉండే విధంగా. చేతులు శుభ్రపరచుకోవడానికి కెమికల్ కానీ శానిటైజర్ ద్వారా లేదా మామూలుగా సబ్బుల ద్వారా కానీ కడుక్కోవడం, నీటిని వినియోగించి అనుకున్నాం. నీటి వినియోగం తక్కువ ఉన్న దగ్గర ఈ యొక్క శానిటైజేషన్ అనేది ఉపయోగితం బాగా ఉంటుంది. నీటి వినియోగం అంటే నీటి లభ్యత కనుక అధికంగా ఉన్న దగ్గర చూస్తే డైరెక్ట్గా మనం సోపును ఉపయోగించి చేయడం అనేది చాలా చక్కటి పద్ధతి అని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు నీటి లభ్యత అనే అంశాన్ని మనం చివరిలో చూద్దాం. అది ఒకటి. తర్వాత చేతులు శుభ్రపరచుకోవడంలో కనుక మనం చూస్తే భారతీయులు అధమ స్థానంలోనే ఉన్నారని చెప్పవచ్చు. ఎంతో మనం కనుక చూస్తే భారతదేశంలో కావలసినంత నీరు ఉపరితలం కానీ భూగర్భ జలం కానీ విపరీతంగా ఉన్నా మనకు శుభ్రత సరిగా పట్టదు. కానీ కరోనా వ్యాధి వచ్చిన తర్వాత ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు కల్పించిన అవగాహనతోటి ఈ మధ్యకాలంలో భారతీయులు కూడా శుభ్రతకు ప్రాధాన్యతను ఇచ్చారు, పెంచారు అన్నది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. 3, మరొక అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఈ కరోనా వచ్చిన తర్వాత చేతులే కాదు మిగతా వాటి పట్ల కూడా శుభ్రత ఏ విధంగా ఉంది అన్నది చూస్తూ యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్, అంటే ఇది ఇంగ్లాండ్లో ఉన్న ఒక యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ వాళ్ళు ప్రపంచంలో 63 దేశాలలో మలమూత్ర విసర్జన అనంతరం ఏ మేరకు వారు శుభ్రపరచుకుంటున్నారో చేతులు అన్నదాన్ని పరిశోధన చేస్తే మళ్ళీ ఇందులో కూడా భారతదేశమే లాస్ట్గా కనిపిస్తుంది మనకు. అంటే మనం ఇప్పుడు కేవలం భోజనానికి ముందు లేదా బయట తిరిగి వచ్చినాక చేతులు శుభ్రపరుస్తున్నాం, కానీ మలమూత్ర విసర్జన అనంతరం చేయట్లేదని చెప్తా ఉంది. కొన్ని రిలీజియన్స్లో అయితే ఇది మ్యాండేటరీ, కానీ మన దగ్గర మాత్రం అది మ్యాండేటరీగా లేదు కొన్ని దగ్గరలో. సో అది ఒకటి. మూడవది మరొక అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే చేతుల వల్లనే వ్యాధులు వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం అక్టోబర్ 15ను ఇదొక హ్యాండ్ వాషింగ్ డే, ఇంటర్నేషనల్ హ్యాండ్ వాషింగ్ డేగా గుర్తిస్తున్నాం. అట్లా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. 2019 అక్టోబర్ 15న ఈ సెలబ్రేషన్ చేసుకున్నప్పుడు వాళ్ళు విడుదల చేసిన గణాంకాలను కనుక చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి 10 పేద కుటుంబాలలో కేవలం 2 కుటుంబాలే సబ్బును వాడుతున్నాయట. ఇంకా 8 కుటుంబాలకు సబ్బే లేదు, ఉన్నా దాన్ని ఏ రీతిలో వాడుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. మీరు చూడండి, ఉగాండా కానీ లేకపోతే ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఉన్న ఏ దేశాన్ని చూసినా ఆహారానికే కష్టం, ఇంకా సబ్బు వరకు ఎక్కడికి వెళ్తాం అంటే అంత ఆర్థిక అసమానతలు అనేది మనకు స్పష్టంగా దీంట్లో కనిపించాయి. తర్వాత మరొకటి ఏంటి అంటే మరి ఇంతగా మనం శుభ్రత అనే ప్రాధాన్యతను ఇచ్చాం. శుభ్రతలో శానిటైజేషన్ అనేది ఒకటి, అది కాస్ట్లీ, నీటి ద్వారా శుభ్రపరచుకోవాలి. కానీ నీటి కొరత పెద్ద సమస్య. ఇది ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఒకటి. సహజంగా దొరికేదే దురదృష్టవశాత్తు దుర్వినియోగం అయిపోయింది.
ముఖ్యంగా నీతి ఆయోగ్ వంటి సంస్థలు కూడా చెప్తున్నాయి వేసవి కాలంలో భారతదేశంలో నీటి కొరత ఉంటే ఎక్కడండి శుభ్రతకు ప్రాధాన్యత అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ యొక్క నీటి కొరతను కూడా అధిగమించడం వల్ల మనం ఈ యొక్క శానిటైజేషన్ బాగా చేసుకోవడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటామన్నది. కేవలం ఈ యొక్క చేతుల శుభ్రత కరోనా కోసమే కాదు, రకరకాల వ్యాధులు ఉన్నాయండి. ఇప్పుడు అనేక అంటువ్యాధులు మనకు చేతుల ద్వారానే వస్తాయి. ఉదాహరణకు డయేరియా తీసుకోండి, కలరా తీసుకోండి, మొదలైనవన్నీ దేని ద్వారా వస్తాయి. మనం ఎప్పుడైనా భోజనం చేస్తాం, ఒకే దగ్గర హోటల్లో ఇద్దరు భోజనం చేసినా కూడా ఒకడు ఆరోగ్యంగా ఉంటే పక్కోడికి నెక్స్ట్ డేనే డయేరియా సిమ్టమ్స్ ఉంటాయి. కారణం ఏంటంటే వీడు సరిగా క్లీనింగ్ లేడనేది మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. సో అది మనం జాగ్రత్త పడాల్సింది. కాబట్టి పరిశుభ్రతే ఆయుధం, అంతకు మించింది లేదు. వచ్చిన తర్వాత మనం వెళ్ళి మెడిసిన్ తీసుకోవడం కంటే రాకుండా చూసుకోవాల్సింది ఉంది. ఒకవేళ శుభ్రంగా కనుక మన చేతులు ఉంచుకోగలిగితే మనకు వచ్చే వ్యాధులలో, సాధారణంగా మానవుడికి వచ్చే వ్యాధులలో ఒక 50% వ్యాధులు తగ్గించుకోవచ్చు. ఇక జాతీయ అంశాలు కనుక మనం చూస్తే దాదాపు ఈరోజు ఒక 7 అంశాలు మనకు పత్రికలలో కనిపించాయి. అందులో టైగర్ పాపులేషన్ అనేది ఒకటి వచ్చింది. ఈ టైగర్ పాపులేషన్ ఏంటంటే ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాలలో ఉన్న పులుల సంఖ్యను గణించుకుంటాయి. ప్రతి సంవత్సరం 2018-19లో ఉన్న పులులను పోల్చి 2019-20లో ఎన్ని పెరిగాయి ఎన్ని తగ్గాయని లెక్క పెట్టుకోవడమే. ముఖ్యంగా బెంగాల్, ఈనాడు బంగా అని పిలుస్తున్న దాంట్లో సుందర్బన్స్ ఉంటాయి. ప్రపంచంలో సుందర్బన్స్ అనేవి మనకు 2 ప్రదేశాలు ఎక్కువగా కనిపిస్తాయండి, ప్రాముఖ్యత ఉన్నది. ఒకటి ఇండియా, 2 బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ మరియు ఈ భారతదేశంలో ఉన్న సుందర్బన్స్కి ఏది యానిమల్స్ పెట్టింది పేరు అంటే ఈ పులులే. అందుకే చాలా వరకు ఇక్కడ ఉన్న టైగర్స్ కానీ ఎవరైనా బెంగాలీ వాళ్ళు ఉత్సాహంగా కనుక ఉంటే వాళ్ళని రాయల్ బెంగాల్ టైగర్ అనే పేరుతో పిలుస్తాం. ఇప్పుడు ఈ 2018-19 గణాంకాలలో కనుక చూస్తే 88 ఉండేటివట. ఈనాడు 8 పెరిగి 96 అయినాయి ఈ టైగర్స్. ఎక్కడ ఓన్లీ సుందర్బన్ జోన్లోనే నిన్న బంగా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుస్తుంది. ఇందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే 43 ఫీమేల్ అని, 23 ఏమో మేల్ అని, మరొక 30 వాటికి ఇంకా ఇప్పటి వరకు ఆ యొక్క జెండర్ను అంటే ఐడెంటిఫికేషన్ చేయలేకపోయామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం కూడా జరిగింది. సో ఒక సంవత్సరంలోనే అఫీషియల్గా ఒక 8 పులుల సంఖ్య పెరిగింది సుందర్బన్స్లో. అంటే ఇది గ్రోత్ రేట్ బాగా ఉన్నట్లే అని చెప్పేసి నిన్న నివేదిక విడుదల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. తర్వాత యూపీ లేబర్ అన్నాం. యూపీలో జనాభా ఎక్కువ కాదు, లేబర్ కూడా ఎక్కువనే. ఈ కరోనా వచ్చిన తర్వాత మనం ప్రత్యక్షంగా చూస్తే భారతదేశంలో యూపీ లేబర్ లేని రాష్ట్రమే లేదు, ఇంక్లూడెడ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కూడా వీలే ఉన్నారు. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి లేకపోవడం, దాని నివాసం లేకపోవడం, దీంతో వాళ్ళ యొక్క స్వప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు వెళ్ళారు, కానీ వాళ్ళు పూర్తిగా కనుక అందరూ లేబర్ వెళ్ళిపోతే రేపు ప్రారంభం కాబోయే ఎకనామిక్ యాక్టివిటీకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రేపు చూడండి హైదరాబాద్లో గృహ నిర్మాణాల కోసం లేబర్ దొరికే అవకాశం చాలా తక్కువ ఉంది ఇమ్మీడియట్గా. దానికి గమనించి కర్ణాటక, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, ముఖ్యంగా వారి రాష్ట్ర ముఖ్యమంత్రులు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో మాట్లాడి మీ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎవరైతే మా దగ్గర ఉన్నారో వారి యోగక్షేమాలను ప్రభుత్వం చూసుకుంటుంది, మీరేం వాళ్ళని తొందరపడి తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి అని హామీ ఇచ్చారు. కారణం దానివల్ల రేపు ప్రారంభం కాకపోయే ఎకనామిక్ యాక్టివిటీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నది. పంటలు కోయడంలో కానీ, పరిశ్రమలలో పనిచేయడంలో కానీ, వ్యవసాయ కూలీలు కానీ, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పేసాం. డిఫెన్స్ అనేది ఒకటి రాశానండి. డిఫెన్స్ సంబంధించిన అంశం ఏంటి అంటే 2016లో మనోహర్ పారికర్ గారు కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 11 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ కమిటీకి నాయకత్వం వహించినది రిటైర్డ్ జనరల్ డిబి షెకాట్కర్ గారు. వీరు వారి నివేదికలో పొందుపరిచిన అంశాలలో దాదాపు ఒక 99 రికమెండేషన్స్ చేశారు. అందులో భాగంగా నిన్న భారత ప్రభుత్వం ప్రత్యేకించి ఇంజనీరింగ్ మిలిటరీ సర్వీసులలో ఒక 9304 ఉద్యోగాలను రద్దుపరిచింది, అవసరం లేని వాటిని. అంటే ఈ రికమెండేషన్స్లో ఉన్నది ఏంటంటే టెక్నికల్కు సంబంధించిన వారి సంఖ్యను తగ్గించి యాక్టివ్గా ఉండేవాళ్ళు, మిలిటరీలో పనిచేసే వాళ్ళు, రెగ్యులర్గా బేస్డ్గా పనిచేసే వాళ్ళకే సంఖ్య పెంచాలన్న రికమెండేషన్ ఒకదాన్ని వీళ్ళు ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది.
పీఓకే అని చెప్పాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్తూ ఉన్నాం. ఏదైతే ఈనాడు కాశ్మీర్లో అంటే కొంత ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నదాన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చిందో ఆ డిస్కషన్ ఉన్నదని చూస్తే, ఇటీవల కాలంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఈ పీవేకేలో కూడా ఎన్నికలు నిర్వహించమని చెప్పిన తర్వాత దానికి భారత ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఇది భారతదేశంలో ఒక భాగమని వాదిస్తూ, అసలు ఇంతవరకు భారత ప్రభుత్వం మాత్రమే ఇది మా భాగం అని చెప్తుంది కదా, మరి వివిధ ఏజెన్సీలు కూడా దానికి సంబంధించిన అభివృద్ధి కానీ మిగతా వాటికి ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి ప్రశ్న వచ్చినప్పుడు, మొదటిసారిగా మే 5, 2020 ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ వారు అంటే ఇండియాకు సంబంధించింది ఏదైతే ఇస్తున్నారో ఈ సంవత్సరం ఉండే వాతావరణ పరిస్థితులను ఈసారి పీఓకేని కూడా యాడ్ చేసుకున్నారు. ఎప్పటి నుంచి? మే 5 నుంచి. దీనికి సంబంధించి నార్త్ వెస్ట్ మెటరలాజికల్ అంటే ఏదైతే ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ ఉంది కదండి, ఐఎండికి సంబంధించి నార్త్ వెస్ట్ వ్యవహారాలు చూసుకునే కుల్దీప్ శ్రీవాత్సవ గారు మరియు ఐఎండి డైరెక్టర్ జనరల్ మహాపాత్రో వీళ్ళిద్దరూ విడుదల చేసిన దాని ప్రకారం ఈ సంవత్సరం ఈ యొక్క పీవేకేలో ఉండే వాతావరణ పరిస్థితులు కూడా భారత ఐఎండి వెబ్సైట్లో గల రిపోర్ట్లో చేర్చడం జరిగింది. దీంతో మరి ఏజెన్సీలు కూడా దానికి సంబంధించిన వాటిపైన చర్చ జరుపుతున్నారు అన్నది ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా ఇది జరిగింది అనుకున్నాం. ఇంకా 5వ అంశాన్ని కనుక మీరు చూస్తే బుద్ధ పూర్ణిమ అన్నాం. నిన్న మే 7, 2020 గౌతమ బుద్ధుడి యొక్క జన్మదినంగా జరిపాం. వైశాఖి మాసంలో పౌర్ణమి రోజు ఆయన జన్మించాడు కాబట్టి ఆ పౌర్ణమి ఏ రోజు వస్తే ఆ రోజే ఆయన యొక్క జన్మదినం. డేట్ ఇంగ్లీష్ ఈ గ్రెగరియన్ క్యాలెండర్ ప్రకారం అది జరగదు, అప్పటికి ఉండదు. ఒకసారి మే 7 ఉంటే, ఒకసారి ఏప్రిల్ 30 వస్తే, ఒకసారి మారిపోతుంటుంది. నిన్నటి దానికి అందుకే మనం ఏమంటే బుద్ధ పూర్ణిమ అని చెప్తున్నాం. ఈ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ వారి అసోసియేషన్ తోటి భారత సాంస్కృతిక శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలలో వర్చువల్ మీటింగ్లో మాట్లాడారు. ఎవరు? ఈ యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ, ఇప్పుడు ఉన్న ప్రపంచ పరిస్థితులలో హింస పేట్రేగిపోతుంది, ప్రజలకు ఒకరిపైన ఒకరికి ద్వేషాభావం అధికమవుతుంది, ఒకరిని ఒకరు నమ్మలేని స్థితిలోకి వచ్చిన ఈ రోజులలో గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలు ఈనాడు ఎంతైనా ఉపయుక్తం. అంటే ఈరోజు బుద్ధుడి యొక్క బోధనలు ఈ ప్రపంచానికి చాలా రిలవెంట్గా ఉన్నాయి అన్నది ఆయన ఈ సందర్భంగా చెప్పడం కూడా జరిగింది. అదే సందర్భంగా కరోనా వల్ల ముఖ్యంగా భారతదేశంలో వైద్యులు, వైద్య సిబ్బంది మరియు పారిశుద్ధ కార్మికులు ఎవరైతే బాగా కృషి చేస్తున్నారో వారిని కూడా కొనియాడాడు ఈ సందర్భంగా అన్నది మనకు తెలిసింది. సో వర్చువల్ ప్యానల్ మీటింగ్స్ అన్నాం. రాజ్యసభ, లోకసభలు భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని తెలుసు. భారత ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యకలాపాలని లోకసభ, రాజ్యసభకు తెలియజేస్తూ బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకే లోకసభ, రాజ్యసభలోని సభ్యులను అనేక కమిటీలలో సభ్యులుగా ఉంటారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కావచ్చు, ఎథిక్స్ కమిటీ కావచ్చు, రకరకాల కమిటీలు. మరి ఈ కమిటీలలో సభ్యులు అంటే మెజారిటీ ఉన్న సభ్యులేమో అధికారాన్ని అనుభవించడం సహజం. మంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, వారు అది అధికార పక్షం. కాబట్టి ఈ కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు ప్రతిపక్షం వారిని కూడా సభ్యులుగా తీసుకుంటారు. అంటే ఇక్కడ అధికారం, ప్రతిపక్షం అన్నిటికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ కమిటీలలో సభ్యులుగా ఉండి ఆ ప్రభుత్వము ప్రత్యేకించి ఆ శాఖ చేసే వ్యయ ఖర్చులు మొదలైన వాటి అన్నిటిపైన కమిటీలు నివేదికను ఇస్తూనే ఉంటాయి. అంటే వీళ్ళు తరచుగా మీటింగ్ అవ్వాలి. మీటింగ్ అవ్వడానికి ఇప్పుడు కరోనా వల్ల వచ్చింది ఏంటి? సమావేశం కావడానికి సమస్య అంటే ముందు ట్రాన్స్పోర్టేషన్ లేదు. వివిధ పార్లమెంటు అంటే లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఎక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఢిల్లీకి రావడానికి వీలు అవ్వడం లేదు. 2 వచ్చినా ఒక దగ్గర కలిసి మీటింగ్ చేయడానికి ఇప్పుడున్న దాంట్లో సోషల్ గ్యాదరింగ్ లేదు, సోషల్ డిస్టెన్స్ తోటే మీటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి విరుగుడుగా లోక్సభ స్పీకర్ ఓఎం బిర్లా, రాజ్యసభ ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో వారు వెంకయ్య నాయుడు గారు వర్చువల్ ప్యానల్ మీటింగ్ను నిన్న ప్రారంభించారు అన్నది మనకు తెలుస్తుంది. తర్వాత వర్కింగ్ అవర్స్ అని ఒకటి చెప్పాం. సాధారణంగా ఉన్న లేబర్ యాక్ట్ 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ కానీ లేబర్ యాక్ట్ ప్రకారం గరిష్టంగా ఒక కార్మికుడికి పనిచేసే సమయం 8 గంటలే ఉండాలి.
ఒకవేళ అంతకంటే ఎక్కువ చేస్తే దాన్ని ఓటీ ఓవర్ టైం అంటాం. దానికి పేమెంట్ కూడా వేరుగా ఉంటుంది. ఒక్కొక్క కంపెనీ వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి ఇస్తాం. కొన్ని కంపెనీలేమో ఈ యొక్క 8 గంటలకు 1 గంటకి ఎంత ఇస్తారో ఎక్స్ట్రా అన్ని గంటలు చేస్తే అంతే సాలరీ ఇస్తాయి. లేదా కొందరు 1.5 ఇస్తారు, కొందరు డబుల్ ఇస్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 8 గంటలు కాదు, ఎక్స్ట్రా 4 గంటలకు కూడా అక్కడ పర్మిషన్ ఇచ్చింది ఓటీ చేసుకోమని. 4 గంటలు అంటే 12 గంటలు వర్కింగ్ అవర్స్ చేశారు. కారణం ఏంటంటే గత కొన్ని రోజులుగా లాక్డౌన్ వల్ల అనేక ఉత్పత్తులు నిలిచిపోయాయి కాబట్టి పెంచుకోండి అనే దాని ఉద్దేశంతో చెప్పారు. 2 నూతనంగా స్థాపించబడిన పరిశ్రమలకు కొన్ని ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చారు ఈ లాక్డౌన్ కారణంగా, లేకపోతే కరోనా వల్ల ఏదైతుంది. సో ఈ 1948 ఫ్యాక్టరీ చట్టాన్ని కూడా మేము కొంచెం సవరించుకొని వినియోగించుకుంటాం ఈ లాక్డౌన్ సందర్భంగా అని చెప్పారు. నిజంగా 8 గంటల పని అనేది ప్రపంచంలో జనాభా తక్కువ ఉండి పని చేసే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు సాధ్యం. కానీ ఇప్పుడున్న జనాభా విస్ఫోటనం జరిగి ఇంత అత్యధికంగా ప్రజలు ఈ నిరుద్యోగం పెరిగినప్పుడు వాస్తవంగా 8 గంటలు కాదు, దాన్ని తగ్గిస్తే బెటర్, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఏమన్నా 3 షిఫ్ట్లు నడుస్తున్నాయండి అన్ని ఇండస్ట్రీస్, 8 గంటలతోన. దాన్ని 5 గంటలకు తగ్గిస్తే ఇంకో షిఫ్ట్ కూడా పెరుగుతుంది. 5 లేదా 5 అంటే ఇంకో 2 షిఫ్ట్లు కూడా పెరుగుతుంది. అప్పుడు ఇంకో 2 ప్రజలకు 2 షిఫ్ట్ అన్ఎంప్లాయీస్కి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని చూద్దాం, ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి మార్పులు వస్తాయి, ఎట్లా నిర్ణయం తీసుకుంటారని దాని తర్వాత ఆలోచిద్దాం. వరల్డ్ అని ఒకటి రాసాం. దీంట్లో 3 అంశాలు. ఒకటేమో ఆఫ్ఘనిస్తాన్ అన్నాం, 2 ట్రంప్ ఇరాన్ పైన వీటో, 3వది రష్యా అని రాసాం. ఆఫ్ఘనిస్తాన్ ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్కు మనకు అందరికీ ఉన్న అవగాహన ప్రకారం ఇట్ ఈస్ ఎ ప్యాథటిక్ స్టేట్. ఇంకా దాని వేరే వర్డే మనం వాడడానికి లేదు. చాలా కాలం పాటు ఎప్పుడు ఇక్కడ హింస జరుగుతూనే ఉంది. తాలిబాన్ కావచ్చు, అంతకంటే ముందున్న పరిస్థితుల యొక్క రష్యా ఆక్యుపైడ్ కావచ్చు, తర్వాత ఇక్కడ డెమోక్రసీ వచ్చిన తర్వాత కూడా కంటిన్యూగా జరిగేది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎప్పుడైతే ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక బలాలను విరమిస్తాం, ఇక్కడ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరికీ ఉందని చర్చలు మొదలుపెట్టిన తర్వాత భారతదేశాన్ని చర్చలకు శాంతి పాత్రలో మొదట్లో ప్రాధాన్యతను ఇవ్వలేనిది ఏంటి? ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఈరోజు భారతదేశానికి ఒక ప్రతినిధిని పంపించింది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఎవరు ఈ ప్రతినిధిగా వచ్చింది అక్కడి నుంచి అని అంటే జల్మాయి ఖలీల్జాద్. జల్మాయి ఖలీల్జాద్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రతినిధిగా భారతదేశాన్ని సందర్శించి భారతదేశంలోని ఈ యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారిని కలిశారు. దాంతోపాటుగా ఈ యొక్క ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అజిత్ దోవల్ గారిని కలిసి భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని ఏర్పాటు చేయడంలో ప్రత్యేక పాత్రను పోషించవలసి ఉందని తెలియజేయడం జరిగింది. సో నౌ ఇండియా ఆల్సో గోయింగ్ టు బి ప్లే ఏ వైటల్ రోల్ టు స్టెబిలైజ్డ్ ఆఫ్ఘాన్ కండిషన్స్. సో అనేది మనకు తెలిసింది. ట్రంప్ వీటో అన్నాం, ఇరాన్ ప్రత్యేకించి. ఇరాన్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఒకటి ఈ యొక్క నూర్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇది మిలిటరీ కోసం. 2వది కొంచెం న్యూక్లియర్ యాక్టివిటీ చేస్తున్నారు. 3 నిన్నే చెప్పాను, రియాల్ అనే వాళ్ళ యొక్క కరెన్సీ స్థానంలో తోమాన్ అనే కరెన్సీని తెచ్చారు. దీన్ని వాళ్ళు ఆర్థిక ఆంక్షలు ఎదుర్కోవడానికి అనేది మనకు తెలుస్తూనే ఉంది. ఈ సందర్భంగా ఇరాన్ చేసే పనులు, ఇరాన్, నార్త్ కొరియా మొదలైన దేశాలను ధూర్త దేశాలు అని మొదటి నుంచి అమెరికా గుర్తిస్తూనే ఉంది. మళ్ళీ అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వీరిపైన ఆంక్షలను పెంచాలని చెప్పేసి ట్రంప్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీటో, ఐక్యరాజ్య సమితిలో ఒక వీటోని తెచ్చి వారిపైన ఆంక్షలు విధించే ప్రయత్నాన్ని చేస్తుంది. రష్యా అన్నాం. రష్యా ఇక్కడ ప్రత్యేకమైన అంశం ఈరోజుగా ఏం లేదు. కానీ రష్యాలో ఈ యొక్క కోవిడ్-19 నావెల్ కరోనా వైరస్ ఇన్ డిసీజెస్ 19 విపరీతంగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈనాడు కరోనా బారిన పడిన వ్యాధి బాధితులు ఎవరైతే ఉన్నారో అందులో రష్యాకు 4వ స్థానం వచ్చింది. సో నిన్నటి వరకు మొన్నటి వరకు చాలా తక్కువగా ఉన్న విపరీతంగా ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఫర్ డే మోర్ దెన్ 10,000 20,000 దాకా కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అది 4వ స్థానానికి వచ్చింది అన్నది మనకు తెలుస్తాం. సో దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.